బోస్ 1939లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఐఎన్సీ సెషన్కి పట్టాభి, భోగరాజు పట్టాభి వర్సెస్ సుభాష్ చంద్రబోస్ అని మాట్లాడుకున్నాం. సో వీళ్ళిద్దరికి జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఏమైపోయిందంటే సుభాష్ చంద్రబోస్ గెలిచాడని మాట్లాడుకున్నాం. సో ఐఎన్సీ కాంగ్రెస్లో వర్కింగ్ కమిటీ ఫార్మేషన్కి గాంధీ సపోర్ట్ చేయలేదు అనుకున్నాం. దానివల్ల బోస్ ఏమైపోయాడంటే ఐఎన్సీ నుంచి బయటకు వచ్చాడని చెప్పుకున్నాం. బయటకు వచ్చి ఒక పార్టీని పెట్టాడని చెప్పాం. దాన్నే ఫార్వర్డ్ బ్లాక్ అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఈ వరల్డ్ వార్ల అనౌన్స్మెంట్కి వ్యతిరేకంగా ఇండియాలో ఒక సివిల్ డిజోబీడియన్స్ జరగాలని చెప్పి బోస్ చెప్పాడు. ఎవరితో అంటే గాంధీతో. గాంధీని అడుగుతాడనమాట, మన సివిల్ డిజైమ్ మూమెంట్ లాగా ఇండియా మొత్తం ఒక మూమెంట్ చేయాలి ఇప్పుడు కూడా అని చెప్పి చెప్తాడు. బట్ గాంధీ ఇక్కడ ఒప్పుకోడు. గాంధీ ఒప్పుకోలా. గాంధీ ఒప్పుకోకపోతే బోసు ఊరుకుంటాడా? ఊరుకోడు. గాంధీ రిజెక్ట్ చేసాడు దీన్ని. బోస్ ఏం చేస్తాడంటే త్రూ అవుట్ ఇండియా పెట్టాలని అనుకున్నాడు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది. బట్ ఇక్కడ గాంధీ ఒప్పుకోపోయేసరికి కనీసం బెంగాల్లో అన్నా సరే మూవ్మెంట్ జరగాలని చెప్పి బోస్ డిసైడ్ చేసుకున్నాడు. సో బెంగాల్లో మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాడు బోస్. బెంగాల్ ఓకే. అక్కడ 1756లో మాట్లాడుకున్నాం మనం బ్లాక్ హోల్ ట్రాజడీ అని చెప్పి. ఫోర్ట్ విలియమ్స్లో 123 మెంబర్స్ చనిపోయారని మాట్లాడుకున్నాం. 23 మెంబర్స్ బతుకున్నారని మాట్లాడుకున్నాం. సో 23 మెంబర్స్లో ఒకటే హాల్వెల్ అంటాం, అది కట్టించింది అది. సో హాల్వెల్ మాన్యుమెంట్ని బోస్ దేని టార్గెట్ చేశాడంటే ఇక్కడ ఈ హాల్వెల్ మాన్యుమెంట్ని డెస్ట్రాయ్ చేయాలని చెప్పి టార్గెట్ చేస్తాడు. ఇది బెంగాల్లోనే ఉంది. బోస్ బెంగాల్లో మూవ్మెంట్ చేయాలని చూస్తున్నాడు. సో బోస్ ఫస్ట్ ఏం చేయాలంటే బ్రిటిష్ వ్యతిరేకంగా ఏదో చేయాలి కదా. సో ఈ డిసైడెడ్ టు డెస్ట్రాయ్ ద హాల్వెల్ మాన్యుమెంట్.